హాయ్, వెల్కమ్ టు ఎడ్యుఫామ్ ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది ఈనాడు పత్రికలో. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈడబ్ల్యూఎస్ అమలుపై ప్రతిష్టంభన అనే హెడ్డింగ్తో ఉంది న్యూస్. నిలిచిన 9 రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు ఈడబ్ల్యూఎస్ పైన ఎలా అప్లై చేయాలి, ఎలా అమలు చేయాలి అనే ఒక ప్రతిష్టంభన మన స్టేట్లో ఉంది. అందువలన నోటిఫికేషన్స్ ఇంకా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. న్యూస్లోకి వెళ్తే, ఉద్యోగ నియామకాల వార్షిక పట్టికను క్యాలెండర్ ఇయర్ ఏపీపీఎస్సీ జారీ చేయడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ 30న, ఈ ఏడాది జనవరి 1న ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి వార్షిక పట్టికను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఉద్యోగ ఖాళీల భర్తీలో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న సందిగ్ధత కూడా వీడడం లేదు. ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు 267 రకాల పోస్టులు, వేతనాలు, స్థాయి, అర్హతలు అనుసరించి 6 కేటగిరీలుగా విభజిస్తూ ప్రతిపాదనలు తయారైన అధికారిక నిర్ణయం జరగకపోవడం వలన నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అమలుపై ఉత్తర్వులు వస్తే 9 రకాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భూ పరిపాలనా శాఖలో 600 వరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. అలాగే ఇతర శాఖల పరిధిలో ఉద్యోగాల ఖాళీల వివరాలు ఏపీపీఎస్ వద్ద ఉన్నాయి. ఉద్యోగ నియామకాలతో పాటు కేటగిరీల వారీగా విభజించిన పోస్టుల భర్తీపైన నిర్ణయం జరగాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకు త్వరలో ప్రతిష్టంభన తీరిపోతే నోటిఫికేషన్ వెలువడించే అవకాశం ఉంది. కావున అభ్యర్థులు తమ ప్రయత్నాన్ని మానుకోకండి, చదువుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే మన ఎడ్యుఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.